నేడు విశాఖలోని గాజువాకలో స్టీల్ ప్లాంట్ ఉక్కు నిర్వాసితులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నిర్వాసితులకు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోపాల గౌడ మద్దతు పలికారు. ప్రజల ఇష్టం మేరకు పనిచేయని ప్రభుత్వాలు నిలబడలేవని అన్నారు. ఇక నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని జస్టిస్ గోపాల్ గౌడ భరోసా కల్పించారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి అన్యాయం అయిపోయినటువంటి నిర్వాసితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వారు డిమాండ్ చేసిన జస్టిస్ గోపాల్ గౌడతో మా ఇన్పుట్ డిప్యూటీ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యమం కూడా ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ కూడా భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గోపాల్ గౌడ ఉన్నారు. సార్, మీరు వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చారు. చాలా కాలంగా కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి, దశాబ్దాల వారి ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు బహిరంగ సభ కూడా అని చెప్తున్నారు. మీరేమంటారు సార్? ఇప్పుడప్పుడే మీరు మాజీ మంత్రివర్యులైన శోభనాథేశ్వర్ గారిని మాట్లాడినారు. వాళ్ళు చెప్పిన అన్ని విషయాల గురించి నాది సమ్మతి ఉంది. వాళ్ళు చెప్పేది చాలా ప్రస్తుతం ఉంది. ఇది 54 ఏండ్ల క్రితం భూసేకరణ 1894 చట్టంలో స్టీల్ ప్లాంట్ ని విశాఖపట్నం దగ్గర స్థాపన చేయాలని చేసినట్ల క్రమం. ఇది మంచి ఉద్దేశమే. కానీ స్టీల్ ప్లాంట్ స్థాపన చేసిన తర్వాత 27,000 ఎకరాలు భూమిని సేకరణ చేసినది దాన్ని ఉపయోగిస్తా లేదు. అంటే ఈ భారతదేశంలో కృషి ఆధారం పైన ఉండే జీవించే రైతు కుటుంబాలు, ఈ దేశంలో ఉండేట్ల రైతులు కానీ కృషి కార్మికులు కానీ జీవించే హక్కు రాజ్యాంగంలో 3వ భాగము 21వ అనుచ్ఛేదములో ఆర్టికల్ 21లో హక్కు మూలభూతమైనట్ల ఒక హక్కు. మూలభూత హక్కు అంటే నైసర్గికంగా ఉండేట్ల హక్కు. ఇది మనకి రాజ్యాంగంలో అంబేద్కర్ ఆర్కిటెక్ట్ గా ఇచ్చిండేట్ల బహువళి. స్టీల్ ప్లాంట్ ని స్థాపన చేసేదానికని 54 ఏండ్ల క్రితము మీరు స్వాధీనం తీసుకున్న తర్వాత ఆ భూమిని ఉపయోగించాలి కదా. భూమిని ఎప్పుడు మీరు ఉపయోగించలేదంటే రైతుల్ని ఇంకా భూ స్వాధీనముకు సేకరణ చేసుకున్నారు. రైతులకి పంట పండేదాన్ని తీసుకునేసినారు. వాళ్ళకి ఆ కాలంలో ఒక 1000 రూపాయలు 500 రూపాయలు ఒక ఎకరాకి భూ పరిహారం ఇచ్చిండొచ్చును. ఈ స్టీల్ ప్లాంట్ చేస్తూ ఇక్కడ ఆ కుటుంబస్తులకు అందరికీ ఉద్యోగం ఇస్తాం, అందరికీ లేకుండా ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. ఉద్యోగము వీయలేదు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఏ మాదిరి అయిందంటే రోగగ్రస్తమైనట్లా ఒక స్టీల్ ప్లాంట్ అయింది. ఈ స్టీల్ ప్లాంట్ మొదలు సెయిల్లో ఉన్నింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని సార్వజనికము ఒక వలయంలో ఉన్నది. ఆ సార్వజనిక వలయం ఎందుకంటే ప్రస్తావనలో సంవిధాన రాజ్యాంగంలో ఉండేట్లది సోషలిస్ట్ ఇండియా అనేది. అంటే అది లేదు. 42వ తిద్దుపడిలో ఆ పదాన్ని చేరించింది. అది దానికి మొదలనే సుప్రీంకోర్టు 13 జన్మ న్యాయమూర్తులు కేశవానంద భారతి కేసులో చెప్పినారు. ఈ భారతదేశం రాజ్యాంగము సమాజము కళ్యాణాని కోసం ఉండేట్లది ఈ రాజ్యాంగం అని చెప్పినారు. కాబట్టి ఇక్కడ మీరు భూ సేకరణ చేసి భూమిని మీరు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేసి ఉద్యోగాలు ఇస్తూ దాన్ని ఇంకా భారత సర్కారానికి సంపాదన చేస్తూ జనాలకి అదే ఉపయోగించేట్ల క్రమము లేదు. ఆ భూమి సేకరణ చేసిన దాన్ని ఉపయోగకుండా ఉండేదానికోసంగా ఒక పదము ఇంగ్లీష్ లో చెప్తారు. అంటే ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి భూ సేకరణ చేసిన దాన్ని మీరు ఆ జమీన్ని మీరు ఉపయోగించుకుంటూ ఉండే దానికోసము మీరు డెజర్ట్ చేసినారు. నీతులు కానీ చట్టాలు కానీ చేస్తే ఆ సర్కారాలు ఉండవు. సర్కారాలు వస్తాయి, సర్కారాలు పోతాయి. ఎవరైతే ప్రజాని కోసం పాట పడతారో, చట్టాలు తెస్తారో, రాజ్యాంగంలో ఉండేట్లా 3వ భాగము 4వ భాగము మానవీయ హక్కులని సర్వోచ్చ న్యాయాలయం ఏం చెప్పింది దాన్ని అమల్లో తెస్తే మాత్రమే ఆ సర్కారాలు ప్రయోజనం అవుతుంది, జనాలకి మంచిదైతుంది. జనాలు మంచిదైనప్పుడు ఆ మంచి సమాజం ఉంటుంది. మంచి సమాజం ఉన్నప్పుడు ఆ రాష్ట్రము మంచి ప్రగతి పరంగా ఉంటుంది, అభివృద్ధిగా ఉంటుంది. మన రాష్ట్రం అభివృద్ధి అయితేనే ఈ సామ్రాజ్యశాహి రాష్ట్రాలు కూడా భయం పడతాయి అనేట్లా దాన్ని మనతో ఆడేట్లా భారత సర్కారము రాష్ట్ర సర్కారము తెలుసుకోవాలి. తెలుసుకొని పని చేస్తేనే ఈ ఖాసగీకరణం చేస్తాము అంటే మేము ఈడము అనేట్లా దాన్ని చెప్పేదానికోసం ఈ సమావేశం అని నేను అర్థించుకున్నాను. ఇది భారత సర్కారము రాష్ట్ర సర్కారము తెలుసుకోవాలి అని ఈ సందర్భంలో నేను చెప్తగలుగుతాను. మీరు అన్నట్టుగానే వీళ్ళు
కూడా ఎకరం భూమి లేదా నెలకు 25,000 రూపాయలు భృతి ఇవాళ కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరు అన్నట్టు మిగిలిన భూమిని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఉంచేసుకున్నారు. ఇవాళ కూడా వాళ్ళు చేసే డిమాండ్ అదే. మీరేమంటారు సార్? ఖండితంగా నాది వాళ్ళు అడుగుతా ఉండేట్లా దాన్ని న్యాయబద్ధంగా ఉంది, న్యాయసమ్మతంగా ఉంది అని మన సోమనాథేశ్వర్ గారు ఏం చెప్పినారో దానికి సమ్మతిస్తున్నాను. ఇది పరిస్థితి. మొత్తానికి జస్టిస్ గోపాల్ గౌడ్ గారు మద్దతు ఇవ్వడం పట్ల నిర్వాసితులు అయితే ఒక ఆనందం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా కూడా ప్రజల తరపున పోరాడి అనేక విధాలుగా అండగా నిలబడ్డారు. ఆయన కూడా చెప్తున్నారు, ప్రజా అభిష్టం మేరకు ప్రభుత్వాలు ఉంటేనే నిలబడతాయి, లేదంటే వాళ్ళకి అర్హత కూడా లేదని చెప్తున్నారు. నిర్వాసితులుగా దేశవ్యాప్తంగా ఎక్కడ పీడితులు సమస్యలు సరే ప్రజల అండదండలుగా కూడా ఆయన నిలబడతారని గోపాల్ గౌడ్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాతో వాసు, ప్రైమ్ లైన్, విశాఖ.